జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావటంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ఇక అనంతపురంలోని ఇంద్రప్రస్థాన్ నగర్లో ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు దీనికి హాజరు కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలి వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారని నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అనంతపురంలోని ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే మాట ఒకే బాటగా కొనసాగుతూ ప్రజలకు మేలు చేసేలా సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ సాధించారు. దీపం పథకం, మెగా డిఎస్సి, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందించిన సేవల గురించి ఈ సభ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. అలాగే తదుపరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో కూడా ఈ సభలో ఆయన వివరించనున్నారు. ఇక అనంతపురం వేదికగా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం కానుంది. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం తమ 15 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజల ముందుంచనుంది. సాధారణంగా ఎన్నికల ముందు పార్టీలు తమ హామీల గురించి చెప్తాయి. కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ పాలనా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పటం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశం ఈ సభ ద్వారా ప్రజలకు దక్కనుంది. 15 నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ 6 హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్ని నేతలు వివరించనున్నారు. సామాజిక పింఛన్ల పెంపు, దీపం 2.0 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పారిశ్రామిక పెట్టుబడులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ సహా పలు సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రయోజనాలను నేతలు ప్రధానంగా ఈ సభలో ప్రస్తావించనున్నారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ తో ఏపీ ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై కూడా దృష్టి సారించాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇక మరోవైపు కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే 15 నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.